ఇటీవల ఏ ఉత్పత్తికి భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగు మంజూరు చేయబడింది? కుంభకోణం తమలపాకు. తమిళనాడులోని తంజావూరులోని కుంభకోణం తమలపాకు మరియు కన్యాకుమారిలోని తోవలై పూలదండకు భారత ప్రభుత్వం భౌగోళిక సూచిక ట్యాగులను మంజూరు చేసింది. ఈ గుర్తింపు తమిళనాడు నుండి మొత్తం జిఐ ట్యాగుల ఉత్పత్తుల సంఖ్యను 62కు తీసుకొచ్చింది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జీరో పావర్టీ పే ఫర్ ఇనిషియేటివ్ను ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో పావర్టీ P4 పాలసీ అనగా పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ని తెలుగు నూతన సంవత్సరం అనగా మార్చి 30, 2025 ఉగాది నాడు ప్రారంభించింది. ఈ కార్యక్రమం 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా గృహ నిర్మాణం అనగా ఇళ్ల స్థలాలు మరియు గృహాల నిర్మాణం, అదేవిధంగా పారిశుద్ధ్య సౌకర్యాలు, 100% కుళాయి నీటి కనెక్షన్లు, ఎల్పిజి కనెక్షన్లు, పైకప్పు సౌర వ్యవస్థలకు ప్రోత్సాహాలతో నమ్మకమైన విద్యుత్ సరఫరా, అన్ని కుటుంబాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం, ఆర్థిక స్వాతంత్రాన్ని నిర్ధారించడానికి వ్యవస్థాపక అవకాశాలు మొదలైనవి కల్పిస్తున్నది. స్టార్టప్ మహాకుంభ్ 2025ను ఎవరు ప్రారంభించారు? కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 50కి పైగా దేశాల నుండి 3000 స్టార్టప్లు, 1000 మంది పెట్టుబడిదారులు మరియు అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్టప్ మహాకుంభ్ యొక్క 2వ ఎడిషన్ను ప్రారంభించారు. ఈ మెగా ఈవెంటు ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 5 వరకు జరుగుతుంది. ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? పూనం గుప్తా. కేంద్రం పూనం గుప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా 3 సంవత్సరాల కాలానికి నియమించింది. ఆమె ప్రస్తుతం ఎకనామిక్ పాలసీ థింక్ ట్యాంకు అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇటీవల ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్లో ఎవరు చేరారు? ఎన్ చంద్రశేఖరన్. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి అనగా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ గ్రోత్లో సభ్యుడిగా నియమితులయ్యారు. ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కమల్ హాసన్. మీడియా మరియు వినోద పరిశ్రమను మెరుగుపరచడానికి చొరవలను నడిపించడం కోసం కమల్ హాసన్ ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్మన్గా నియమితులయ్యారు. గ్రేట్ ఇండియన్ సైక్లోథాన్ ఇటీవల ఎక్కడ ముగిసింది? కన్యాకుమారి, తమిళనాడు. సిఐఎస్ఎఫ్ ఇనిషియేటివ్ అయిన గ్రేట్ ఇండియన్ సైక్లోథాన్ కన్యాకుమారిలోని స్వామి వివేకానంద స్మారక చిహ్నం వద్ద 6553 కిలోమీటర్ల ప్రయాణాన్ని ముగించింది. సురక్షిత్ తత్ సమృద్ధ్ భారత్ నేపథ్యంతో రూపొందించిన గ్రేట్ ఇండియన్ సైక్లోథాన్ సోమవారం కన్యాకుమారిలో ముగిసింది. ఇటీవల ఏ దేశం ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను అరెస్ట్ చేసి బహిష్కరించాలని ఆదేశించింది? పాకిస్తాన్. 2023లో
ప్రారంభమైన అణచివేత చర్యలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను ముఖ్యంగా దాదాపు 1.73 మిలియన్ల మంది పత్రాలు లేని ఆఫ్ఘన్ జాతీయులను అరెస్ట్ చేసి బహిష్కరించాలని పాకిస్తాన్ ఆదేశించింది. పాకిస్తాను అక్టోబర్ 2023లో స్వదేశానికి తిరిగి పంపే కార్యక్రమాన్ని ప్రారంభించింది. శుక్రవారం నాడు అన్ని డాక్యుమెంట్ చేయబడిన ఆఫ్ఘన్ వలసదారులను మార్చి 31 లోపు దేశం విడిచి వెళ్లాలని లేదా బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పాకిస్తాను ఆదేశించింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డుతో ఎవరు సత్కరించారు? నిఖిల్ సింఘాల్. నిఖిల్ సింఘాల్కు ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డు లభించింది. ప్రముఖ మీడియా వ్యూహకర్త, వైగర్ మీడియా వరల్డ్ వైడ్ వ్యవస్థాపకుడు మరియు నోయిడా హై రైజ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అయినటువంటి నిఖిల్ సింఘాల్కు ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డు లభించింది. కరింపుజ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. కరింపుజ వన్యప్రాణుల అభయారణ్యంలో అటవీ శాఖ ఇటీవల నిర్వహించిన జంతుజాల సర్వేలో 63 కొత్త జాతుల ఒడేనేట్లు, సీతాకోక చిలుకలు మరియు పక్షులు నమోదయ్యాయి. ఈ అభయారణ్యం కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. ఇది యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాం కింద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఇదొక భాగం. కరింపుజ వన్యప్రాణుల అభయారణ్యం తమిళనాడులోని ముకుర్తి నేషనల్ పార్కు మరియు కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కుతో సరిహద్దులను పంచుకుంటుంది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనగా IKS ఇనిషియేటివ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? విద్యా మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనగా UGC ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ను అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అనుసంధానించడానికి ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. సాంప్రదాయ భారతీయ జ్ఞానాన్ని ఆధునిక విద్యతో కలపడానికి విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ విద్యా విధానం 2020 కింద ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ను ప్రవేశపెట్టింది. రాజస్థాన్లో తొలి అంతర్జాతీయ AI రోబోటిక్స్ సంస్థ ఎక్కడ ప్రారంభమైంది? జైపూర్. ఏప్రిల్ 1, 2025న రాజస్థాన్లోని మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు సైబర్ నెటిక్స్ను ఏప్రిల్ 1, 2025న జైపూర్లోని నిమ్స్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. ఈ సంస్థ రైజింగ్ రాజస్థాన్ ఇనిషియేటివ్ కింద రాజస్థాన్ ప్రభుత్వం మరియు నిమ్స్ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందంలో భాగం. దీని ప్రధాన లక్ష్యం వచ్చి రాజస్థాన్ను డిజిటల్ ఆవిష్కరణ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రపంచ కేంద్రంగా మార్చడం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల స్కూల్ చలే హమ్ ప్రచారాన్ని ప్రారంభించింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఏప్రిల్ 1, 2025న భూపాల్లోని 4 రోజుల స్కూల్ చలే హమ్ ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని CM రైజ్ పాఠశాలలను మహర్షి సాందీపని విద్యాలయంగా మార్చనున్నారు. ఈ ప్రచారం ఏప్రిల్ 1 నుంచి 4 వరకు నడుస్తుంది. సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 నిర్వహణకు ఏ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ.
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్ 1 నుండి 3 వరకు కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో వికసిత్ భారత్ యువజన పార్లమెంటును నిర్వహించింది. ఈ కార్యక్రమం యువత రాజకీయాలు మరియు ప్రజా విధానంలో పాల్గొనడానికి ఒక వేదికను అందిస్తుంది. గంగోత్రి జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి జాతీయ ఉద్యానవనం యొక్క ద్వారాలు పర్యాటకుల కోసం తెరవబడ్డాయి. ఈ ఉద్యానవనం భగీరథి నది ఎగువ పరివాహక ప్రాంతంలో ఉంది. దీన్ని ఈశాన్య విభాగం భారతదేశం మరియు టిబెట్ మధ్య అంతర్జాతీయ సరిహద్దును ఏర్పరుస్తుంది. ఇది కేదార్నాథ్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు గోవింద్ జాతీయ ఉద్యానవనంతో సరిహద్దులను పంచుకుంటుంది. ఈ ఉద్యానవనం గంగా నది యొక్క ప్రాథమిక వనరుల్లో ఒకటైన గంగోత్రి హిమానీనదం ఉంది. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనగా కారా ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? మహిళా మరియు శిశువు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 4515 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇది ఇప్పటి వరకు అత్యధికం. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కొత్తగా గుర్తించిన 8598 మంది పిల్లలను దత్తత పూలులో చేర్చింది. కారా 1990లో స్థాపించబడింది మరియు జువనైల్ జస్టిస్ చట్టం 2015 కింద చట్టబద్ధమైన సంస్థగా పనిచేస్తుంది. ఇది మహిళా మరియు శిశువు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ కారా భారతీయ పిల్లలను దత్తత తీసుకోవడానికి నోడల్ ఏజెన్సీ మరియు దేశీయ అదేవిధంగా అంతర్దేశ దత్తతలను నియంత్రిస్తుంది. ఇది చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్ ద్వారా దత్తతలను నిర్వహిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన 9K33 వసా-ఏకే ఎలాంటి క్షిపణి వ్యవస్థ? ఇదొక స్వల్ప శ్రేణి వ్యూహాత్మక సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి. 9K33 వసా-ఏకే అనేది రష్యన్ నిర్మిత అత్యంత మొబైల్ తక్కువ ఎత్తులో స్వల్ప శ్రేణి వ్యూహాత్మక ఉపరితలం నుండి గగనతల రక్షణ వ్యవస్థ. ఇది దీనిని 1960లో అభివృద్ధి చేశారు మరియు 1972లో సోవియట్ యూనియన్ దీనిని రంగంలోకి దించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనగా నాటో దీనిని SA-8 గెకోగా పేర్కొంది.